తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. యాక్చువల్గా ఈ నూరు భాష ఈ ఇప్పటి నుంచో కూడా మీరు దీర్ఘకాలికంగా పోరాడుతున్నారు. ఇప్పటికీ న్యాయం జరుగుతుంది అనేది మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా అండి. ఈరోజు ఎప్పుడైతే నిన్న బీసీ డిక్లరేషన్లో మా విషయాలన్నీ పొందుపరిచారో మా వాళ్ళు అమితోత్సాహం వచ్చింది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. ఏదంటే ఎప్పటి నుంచో దీర్ఘకాలిగా ఉన్న చిన్న చిన్న సమస్యలు ఒకటేంటంటే నూరు భాష కులాన్ని గణన చేయమని ఎప్పటి నుంచో మేము కోరుతా ఉన్నాం. నిజంటే ఈ రాష్ట్రంలో 20 లక్షల జనాభా ఉన్నారు, కేవలం 4 లక్షలుగానే చూపిస్తున్నారు. ఆ 4 లక్షలుగా చూపించడం వల్ల ఈ 4 లక్షల జనాభాకి సరిపడా నిధులు మాత్రమే ఈ ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. అదే 20 లక్షల జనాభా ఉండేటట్టయితే ఆ 20 లక్షల సరిపడా నిధులు కేటాయిస్తారనే ఉద్దేశంతో మేము గతం నుంచి కూడా మా కులగణన చేయమని ముస్లింల్లో నూరు భాష ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారని చేయమంటున్నాం. అది గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీనిపై ఒక స్పష్టమైన హామీ ఇచ్చి కులగణన చేసి ముస్లింలని నూరు భాషల్ని ఎంతమంది ఉన్నారని నిర్ధారిస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగిందండి. అలాగే గతంలో ఈ పిల్లలు స్కూల్ సర్టిఫికెట్లో హిందూ దూదేకులాన్ని రాసేవారు. రాయటం వల్ల మైనార్టీ హోదా ఉండేది కాదు. దానివల్ల అనేక రకాలైన మైనార్టీ స్కూల్స్లో కానీ లేదంటే మైనార్టీ పథకాల్లో కానీ లేదంటే ఈ కోఆప్షన్ మెంబర్లు ఇలాంటి పదవుల పంపిణీలో కానీ తీవ్రమైన అన్యాయం జరిగేది. దాన్ని ఎప్పటి నుంచి అడుగుతుంటే ఎప్పుడు ఎవరో కూడా పట్టించుకొని పాపాన్ని పోలేదు. ఈవేళ దీంట్లో ఈ బీసీ డిక్లరేషన్లో ఈ విషయాన్ని కూడా పొందుపరిచారు. ఇటు దూదేకుల నూరు భాష అనే కులానికి చివరిలో ముస్లిం అని చేరుస్తాం, అలాగే మైనార్టీ హోదా ఇచ్చేటట్టుగా జీవో ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014లో నూరు భాష ఫెడరేషన్ ఏర్పాటు చేసి 50 కోట్ల రూపాయలని మాకు మంజూరు చేయడం జరిగిందండి. దాన్ని ఈ తదుపరి వచ్చిన ఈ గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఆ నూరు భాష ఫెడరేషన్ పూర్తిగా రద్దు చేసేసింది. కార్పొరేషన్ నామకా పెట్టింది తప్ప దానికి ₹1 కూడా నిధులు కేటాయించలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రకటించిన దాన్ని బట్టి నూరు భాష కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల రూపాయలని మేము బడ్జెట్లో పెట్టి అది ఖర్చు పెడతామని చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మా వాళ్ళందరూ కూడా చాలా స్పందన అద్భుతంగా ఉంది. అలాగే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఎవరైతే బీసీలుగా ఉన్నారో మన నూరు భాషలు 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెంచడం ₹4,000 ఇస్తామని ప్రకటించడం జరిగింది. దాని పట్ల కూడా మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నేను ఏదైతే నూరు భాష సాధికార కమిటీ కన్వీనర్గా నాకు బాధ్యతలు అప్పచెప్పారో నాకు బాధ్యతలు అప్పచెప్పిన దగ్గర నుంచి ఇటువంటి విషయాలన్నింటినీ రాష్ట్రం అంతా పర్యటించి వీటన్నింటినీ పొందుపరిచి నారా లోకేష్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. వారు దీన్ని డిక్లరేషన్లో పెట్టి మేనిఫెస్టోలో పెట్టి రాబోయే బడ్జెట్లో పెడతానని చెప్పడం మా అందరికీ సంతోషదాయకం. తప్పనిసరిగా మేమందరం కలిసి నిర్ణయించుకుని తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చేలాగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. ఇది నూరు భాష సంఘానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని కూడా తీరుస్తామని చెప్పేసి ఉమ్మడి టీడీపీ, జనసేన కూడా ఆ బీసీ డిక్లరేషన్లో పొందుపరిచింది. ఇది ఖచ్చితంగా రేపు ప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తే డెఫినెట్గా వీటన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి వీరందరూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో మోహన్, తెలుగు పాపులర్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా నుంచి.